ఈ శోభనం నా ఎన్నో ఏళ్ళ కలనే. ఏదో సప్పుడు వస్తుంది. అది నా గుండె సప్పుడు. కాదు, కొంచెం గట్టిగా అది వస్తుంది. నీ గుండె సప్పుడే. కాదు, తలుపు. ఈ టైంలో ఎవరే? మీ అయినా తాడు వైరు ఈ టైమే దొరికిందారా? విమానంలో ఇంజన్ ఉంటుందిరా, చాలు కాగానే గాలి వస్తుంది. అది రెక్కలకు తల్లి గాలి పొసుక్కల కిందికి పోతుంది, విమానం నాటుక్కల మీదికి పోతుంది. సమజైందా? పడురుగా మంచి 3 విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా గిన్ని డౌట్ వచ్చిండవురా. బాలం తీస్తుర్రు. ఏమెక్తారా విమానం గురించి తెలుసుకొని? గోపి, వద్దులనే 2 నిమిషాలు ఆగో. అవురా, అయినా మీకు రాత్రికే వస్తాయరా డౌట్లన్నీ? టుక్కు 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 టుక్కుని మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు. అరే ఒకటే చెప్తున్నా ఇనుకోర్రి, విమానం గురించి నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పేసిండ్రా. గీత కంటే నాకు ఒక్క ముక్క కూడా తెలియదు. కొడుక మళ్ళీ విమానం గిమానం అని నా తలుపు కొట్టిర్రు, షెడ్యూల్ ఎలుగలిస్తా పొడివే. ఇగో రేపటి సంది ఆషాఢమంట. ఇద్దరం ఒక్కతాను ఉండొద్దు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. ఎవ పోవే, యాడికలవో పెట్టెలు కొట్టుకపో. సార్, లాస్ట్ డౌట్. విమానం పెద్దగా ఉంటది కదా, కలర్ ఎట్లా వేస్తారు? అది కూడా తెలియదా? విమానం పైన పోయినాక చిన్నగా అవుతుంది కదరా, పెయిన్ బకెట్ లో ముంచుతారు. నాయనా, విమానం ఎంత? 100. 100. 100. నాగరాజు, రేపు రేపు అనుకుంటా రోజులు పోవట్టే. అట్లా కాదయ్యా. ఇంకా రేపు కూడా పైసలు కట్టకుంటే ఈ పొలం అంతా నాదే. ఏమంటావ్? ఆ? విమానంలో ఎప్పుడు పోదాం? అంత మంచిగా అయితే పోదాం బేట, పోదాం. అరే, మేము విమానంలో పోతున్నాం. మా నాయన విమానంలో తోలుకుపోతున్నాడు. ఎంత చెప్పినా ఈనడేందిరా? నీ లెక్క దుబాయ్ పోయి పని చేసుకుంటే నాకు జర ఆసరైతాడు. ఈయన సోపతోళ్ళందరూ యాన్యాన్నో ఉన్నారు, ఈయన ఈయన్నే కాలపడ్డాడు. ఆయన్ని చూడు ఎంత మంచిగా సెట్ అయిండు. చేస్తున్నా కదా నేను కూడా పని. ఎవడు కూర్చుంటున్న దుకాణంలో రోజు? పెద్ద కూర్చుంటున్నావు బట్టు. అరే ఉన్నది ఇంత లింకు లిటుకు దుకాణం, అల్లనే నువ్వు కూర్చొని నేను కూర్చొని ఖర్చులన్నీ దాని మీదనే వెళ్ళాలి. అరే బయట పోయి పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి, ఉన్న అప్పు తీర్చొచ్చు అంటే ఈనడు. అప్పులు కాదయ్, నువ్వు చేసే తప్పులు గవని తెచ్చి నా నెత్తి మీద పెట్టకేగా. అంటే ఏందిరా నువ్వు అనేది? నా కోసం చేసిన నా అప్పులు బిడ్డ పెళ్లి చేసి ఇల్లు కడితే చేసినవుది. దునియాలో నువ్వు ఒక్కనివే. నువ్వు 100 చెప్పు, నేను సచ్చినాకి ఊరిడిసే పోయేది లేదు. కావాలంటే నువ్వు వింటున్నావురా ఏమంటున్నాడు? అరే నన్ను దుబాయ్ పంపించి పక్కింటి ప్రమిళ ఆంటీతో సెటిల్ నడిపిద్దామని చూస్తున్నాడు ఆయన. పొద్దుగాల అయితే చాలు ఊకే దుకాణంలో అమ్ముతాడు, ముచ్చలు పెడతానే ఉంటాడు. ఏం మాట్లాడతానే మొదలు అడుగు. అవ్వా, తల్లి లాంటి దాన్ని పట్టుకుని గిట్లేనా మాట్లాడేది? ఆగు, చూసినవా? తల్లంట. అత్త కాదు, ఒక్క కాదు, సీద తల్లే. అగో మళ్ళా సురు చేసిరా మీ తండ్రి కొడుకుల రామాయణం. సాల్గాని గిరాకొచ్చింది, పమిలక్కకి చక్కెర కావాలంట. ఈపో పోతా ఆయన ఏమన్నా అంటే చాలు ఎగేసుకొని వస్తువిగా. నీకు దండం రా. అరే రాజు, నువ్వేట కూడా సంజాయించడానికి. సరే నేను చెప్తా. ఇగో వీళ్ళిద్దరితో ఇదే కథరా, నాకైతే నెత్తి పడుతుంది. సరిగాని ఇగో బాగున్నావా? బాగున్నత్త. ఇగో రమని వాడతావులెట్టు. అగో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు నా మీద లేస్తావేంద్రా? రే టిఫిన్ చేస్తా, యాడికి పోకండి. ఇగో అరే మామ చెప్పినట్టు తినొచ్చు కదరా బాయ్.
నాతో దుబాయ్ రారా, జాబ్కి ఇవన్నీ నాకు వదిలేసాయి, నీ లైఫ్ నేను సెట్ చేస్తారా. అరే ఏం ఊలే కట్టినవరా, ఊళ్ళే ఊరు 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 అనుకుంటా ఊరెంబడి పడ్డావు. అబిత దిగుబేట సామాన్ల చిట్టి ఇచ్చొస్తా. ఆరు నెలల తర్వాత అబిత నమస్తే అన్న. నమస్తే నమస్తే. అరే మణి, జర ఈ సామాన్లు కట్టిపెట్టు. దీనికి నువ్వు రావాలన్నా అన్న, చిట్టి పంపిస్తే అయిపోతుండే. బిడ్డను తోలుకొచ్చిన, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండే, పోత పోత ఇచ్చిపోదామని వచ్చిన. చదవనీకి పోయిందా అన్న? వాళ్ళ మామ బలంతో మీద ఏదో కోర్స్ అంటే పోయింది. ఆడపిల్లలకు చదివేందుకు మళ్ళా పెళ్లి చేసి పంపించాలి. మంచి సంబంధం కోసం చూస్తున్నా, నాకు పసంద్ అయినట్టు దొరికితే చేసుడే. ఆ పూజకు టైం అవుతుంది, ఆ సామాన్ అంతా కట్టిపెట్టు, ఆ, శంకర్ గారిని పంపిస్తా. నువ్వు ఓనా, నేను మణిగానికి ఇచ్చి పంపిస్తా. అరే మణి, జర జల్దీ తీసుకురా. జల్దీ సామాన్లు కట్టి పోయి ఇచ్చిరా పో. నాయనా 2 రూపాయలు ఇవ్వవా? ఏమన్నా కావాలా బేటా? నేను చెప్తాను పో. అరే మణి, ఏమో కావాలండి. రేయ్, పార్లేజీ. జల్దీ సామాన్లు ఇచ్చిరా పో. ఏం శంకరన్నా, మంచుకున్నావా? లేదు, ఖరాబ్ అయినా. రిపేర్ చేసావా? మంచుకున్నాను పట్టుకొని మంచుకున్నావు అని అడుగుతా. అబిత జల్దీ తయారవు. మణి వచ్చినవారా? అది ఆడబెట్టు. అమ్మని తొందరమ్మను, పూజ టైం అవుతుంది. శంకర్ పోరా, వస్తున్నవారా శంకర్? గడుతున్నానా? అబిత ఏమో మరి, నాకు కూడా తెలియదు. వాళ్ళ అమ్మతో మాట్లాడితే అన్నది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందంట. ఆ అన్న ఏదో కోర్సులో కూడా జాయిన్ అయిందంట. పెండ్లి సంబంధం కూడా వచ్చిందంట మని.
ఏమో చూస్తున్నావు? పిట్ట ఉన్నదా ఎగిరిపోయిందా? చూసిన చాలు గాని పో.